పార్లమెంటు ఎన్నికల్లో అన్ని పార్టీల నాయకులు తమ తమ అస్త్రశస్త్రాలను ప్రజల మీదకు హామీల రూపంలో నమ్మించే ప్రయత్నం చేసినట్లు ఓట్లు పొందేందుకు వారి పార్లమెంటు అభ్యర్థులను గెలిపించమని కోరడమైనదని తెలుస్తుంది. అభ్యర్థుల పక్షాన దేశ ప్రధాని, ప్రతిపక్ష నేతలు, మాజీ మంత్రులు, ప్రముఖ సినీ తారలు పరోక్షంగా ఓటర్లను చైతన్యపరిచి ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేశారని పలు వార్తల ద్వారా తెలుస్తుంది. ఓటు వేసిన వారికి 50% డిస్కౌంట్తో సినిమా టికెట్ అందుబాటులోకి తెచ్చిన బీహార్లోని పాట్నా నియోజకవర్గం అధికారులు, ఎన్నో విధాలుగా ఎన్నికల్లో ప్రజల భాగస్వామిని పెంచేందుకు కృషి చేసిన నాయకులు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ ప్రధాని మంత్రి పదవికి పోటీలో ఉన్నానని బాంబు పేల్చారని అంటున్న నెటిజన్లు. క్రితంసారి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో బీఆర్ఎస్ను ఓడించింది. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్ష కుర్చీలో కూర్చుండబెట్టినటువంటి విషయం తెలిసిందే. పలు సమావేశాలకు సమావేశంలో ప్రసంగించిన కేసీఆర్ కానీ అసెంబ్లీకి మాత్రం రాలేదని అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.